అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి శాంతి పర్వం ప్రథమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, ధర్మరాజు తన తమ్ములతో యుద్ధంలో ఇరువైపులా మరణించిన బంధుమిత్రులకు ఉదక కర్మలు నిర్వహించారు. తమ తమ బంధువుల వల్ల కలిగిన అశౌచం తీరే వరకు గంగా నదీ తీరంలో సమతల ప్రదేశం ఎంచుకొని కుటీరాలు నిర్మించుకొని నివసించసాగారు. ధృతరాష్ట్రుడు, విదురుడు తమ తమ భార్యలతో అక్కడ 1 నెల కాలం నివసించారు. ఆ సమయంలో అక్కడకు వ్యాసుడు, దేవలుడు, కణ్వుడు, నారదుడు మొదలైన మహామునులు ధర్మరాజును చూడడానికి వచ్చారు. ధర్మరాజు తన తమ్ములు ద్రౌపదితో చేరి వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించారు. అప్పుడు నారదుడు ధర్మరాజుతో, ధర్మరాజా, నీవు అదృష్టవంతుడవు. నీ మేలు కోరుతూ శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ నీ వెంట ఉంటాడు. మహాబలశాలి అర్జునుని సహాయంతో నీవు ఈ భూమండలాన్ని జనరంజకంగా సేవిస్తావు. ధర్మజ, ఇంతటి ఘోర యుద్ధం సంభవించినప్పుడు కూడా నీవు నీ ధర్మమును వీడలేదు. నీ ధర్మనిరతి నీకు విజయాన్ని చేకూర్చినందుకు నీవు సంతోషిస్తున్నావా అని అడిగాడు. ధర్మరాజు, ఓ నారద మహర్షి, శ్రీకృష్ణుడు తన అశేష కృపా కటాక్షములను మా మీద వర్షించాడు కనుక, బ్రాహ్మణుల అనుగ్రహం మేము పొందాము కనుక, భీమార్జునుల భుజబల ప్రదర్శన మాకు విజయాన్ని చేకూర్చింది. కానీ ఈ యుద్ధంలో మేము బంధుమిత్రులను, గురువులను, తండ్రులను కోల్పోయాము. ముఖ్యంగా వంశాంకురాలు అయిన అభిమన్యుడు, ఉపపాండవులను వారి గర్భస్థ శిశువులతో కోల్పోయాము. ఇరావంతుడు, ఘటోద్గజుడు మొదలైన వారి మరణం మా మనస్సులను కలచివేస్తున్నది. మాకు కలిగిన విజయము ఒక విజయమేనా చెప్పండి అన్నాడు. ధర్మరాజు నారదునితో ఇంకా ఇలా చెప్పసాగాడు. అదీగాక మొదటి నుండి సుయోధనుడికి కుడి భుజంగా ఉన్న కర్ణుడు మా అన్న అని తెలిసి నా మనస్సు రగిలిపోతున్నది. నా తల్లి కుంతీదేవి ఒంటరిగా కర్ణుని కలిసి తాను కర్ణుని తల్లినని చెప్పింది. సూర్యుని వరప్రసాదిగా కర్ణుణ్ణి తాను కన్నానని అతనికి వివరించింది. ఆమె కౌరవులకు పాండవులకు మధ్య ఉన్న వైరాన్ని మాన్పించమని కోరింది. అందుకు కర్ణుడు, అమ్మా, సుయోధనుడు అర్జునుణ్ణి ఎదిరించడానికే నన్ను చేరదీశాడు. ఇన్ని రోజులు సుయోధనుని ఆశ్రయించి ఉన్న నేను ఇప్పుడు నా స్వార్థం చూసుకొని నన్ను పెంచిన వారిని, ఇన్ని రోజులు నాతో బంధుత్వం పెంచుకున్న వారిని విడిచి రాలేను. కనుక నీవు కోరినట్లు పాండవులను అందరినీ విడిచిపెట్టలేను. అర్జునుణ్ణి తప్ప మిగిలిన వారినెవ్వరినీ నా చేత పడినా నేను చంపను అన్నాడు అని పలికి ఆ మాట నిలబెట్టుకోవడానికే యుద్ధంలో అతని చేతికి చిక్కిన మా నలుగురిని చంపకుండా విడిచిపెట్టాడు. ఈ విషయాలను మా అమ్మ కుంతీదేవి మా నుండి దాచింది కనుక మేము మా అనుజునుడినే చంపినాము. అతడు మా అనుజుడు అని తెలియని కారణంగా ఇంత ఘోరం జరిగింది. ఆనాడు కురుసభలో కర్ణుడు
సుయోధనుణ్ణి సంతోషపెట్టడానికి మమ్మల్ని, ద్రౌపదిని అనరాని మాటలు అన్నా నాకు అతని మీద కోపం రాలేదు. ఒక్కొక్కసారి కర్ణునిలో మా తల్లి కుంతీదేవి పోలికలు కనిపించినా నేను అంతగా పట్టించుకోలేదు. సుయోధనుని మాటలకు నాకు కోపం వచ్చినప్పుడు కర్ణుని ముఖం కనిపించగానే కోపం స్థానంలో నా మనస్సు శాంతపడేది. ఓ నారద మహర్షి, కర్ణుని చంపకుండా నాకు ముఖం చూపవద్దని అర్జునుణ్ణి తోలనాడాను. నేనే నా చేతులారా కర్ణుణ్ణి చంపుకున్నాను. ఓ నారద మునీంద్ర, అసలు కర్ణుని రథచక్రం భూమిలో ఎందుకు కూరుకుపోయింది? దానికి కారణమేమిటో నాకు వివరించగలరా అని అడిగాడు. ధర్మరాజు మాటలకు నారదుడు, ధర్మజ, కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు దుర్వాసుడు ఇచ్చిన వరం కారణంగా మంత్ర ప్రభావంతో సూర్యదేవుని వల్ల కుమారుణ్ణి కన్నది. వివాహాత్ పూర్వం పుట్టిన కారణంగా ఆమె ఆ విషయాన్ని లోకానికి చెప్పడానికి సిగ్గుపడింది. ఆ భయంతో ఆమె ఆ కుమారుని నదిలో విడిచిపెట్టింది. సూర్యదేవుని వల్ల కుమారుని కన్నా కానీ ఆమె కన్యాత్వానికి భంగం కలగలేదు. నదిలో కొట్టుకొని పోతున్న మందసాన్ని తెరచి చూసిన సూతుడు అప్పటి వరకు తనకు సంతానం కలుగని కారణంగా తానే పెంచుకున్నాడు. కానీ కర్ణునికి మొదటి నుండి మీ మీద మాత్సర్యం పెంచుకున్నాడు. కానీ కర్ణుడు మొదటి నుండి మీ మీద మాత్సర్యం పెంచుకున్నాడు. నీ ధర్మనిరతి, భీమార్జునుల పరాక్రమం, నకుల సహదేవుల నీతిశాస్త్ర పాండిత్యం అతనికి నచ్చలేదు. మీరంతా ప్రజాభిమానం పొందడం అతనికి కంటగింపయింది. అది అతడి స్వభావం. మీ మీద మాత్సర్యంతోనే అతడు సుయోధనుని దరిచేరి అతనితో మైత్రి చేశాడు. విలువిద్యలో అర్జునుని నైపుణ్యం చూసి ఒకరోజు కర్ణుడు ద్రోణుడి వద్దకు వెళ్ళి తనకు బ్రహ్మాస్త్రం నేర్పి అర్జునునితో సమానం చేయమని కోరాడు. ఆ మాటలకు ద్రోణుడు, కర్ణ, బ్రహ్మాస్త్రం బ్రాహ్మణులకు, క్షత్రియులకు తప్ప ఇతరులకు ఉపదేశించకూడదు. కనుక నేను నీకు బ్రహ్మాస్త్రం ఉపదేశించలేను అన్నాడు. కర్ణుడు మౌనంగా తన మందిరానికి వెళ్ళాడు. ద్రోణుడు బ్రహ్మాస్త్రం నిరాకరించిన తరువాత కర్ణుడు మహేంద్రగిరి వద్ద ఉన్న పరశురాముని వద్దకు వెళ్ళి తాను బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్పి పరశురాముని శిష్యుడిగా చేరాడు. పరశురాముడు కర్ణుని తన ప్రియ శిష్యునిగా స్వీకరించాడు. కర్ణుడు పరశురాముని వద్ద అస్త్రవిద్యను అభ్యసిస్తున్నాడు. ఒకరోజు కర్ణుడు అస్త్రవిద్యను అభ్యసించే సమయంలో కర్ణుని బాణం తగిలి ఒక బ్రాహ్మణుని హోమధేనువు చనిపోయింది. అందుకు కోపించిన బ్రాహ్మణుడు, యుద్ధంలో ప్రాణాపాయ సమయంలో నీ రథచక్రం భూమిలో కూరుకుపోవుగాక అని శపించాడు. తరువాత కర్ణునికి పరశురాముడి శాపం కూడా తగిలింది. కర్ణుడు పరశురాముని వద్ద బ్రహ్మాస్త్రం మొదలు అన్ని అస్త్రములను అభ్యసించాడు. ఒకరోజు పరశురాముడు అలసిపోయి కర్ణుని తొడ మీద తలపెట్టి నిద్రించసాగాడు. ఒక భయంకరమైన పురుగు కర్ణుని తొడ తొలిచి రంధ్రం చేయసాగింది. తొడ కదిలిస్తే గురువుగారికి నిద్రాభంగం అవుతుందని కర్ణుడు ఆ బాధను మౌనంగా భరించాడు. ఆ గాయం నుండి కారిన రక్తం పరశురాముని తాకగానే పరశురాముడు నిద్ర నుండి లేచాడు. పరశురాముడు కర్ణుని అడిగి విషయం తెలుసుకున్నాడు. పరశురాముడు ఆ పురుగును చూడగానే ఆ పురుగుకు శాప విమోచనమై ఒక రాక్షస రూపం ధరించి, మహాత్మా, తమరి వీక్షణంతో నాకు శాప విమోచనమైంది, ధన్యుడను అయ్యాను. నేను శగ్రస్తుడు అనే రాక్షసుడిని. నేను పూర్వం భృగు మహర్షి భార్యను అపహరించి ఎత్తుకుపోతూ ఉండగా ఆయన ఇచ్చిన శాపంతో ఇలా కీటకంగా మారాను.
అమృత సమానమైన మీ చూపులతో శాప విమోచనమైంది అని చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత పరశురాముడు కర్ణుని చూసి, కర్ణ, నీవు చూపించిన సాహసం బ్రాహ్మణోచితం కాదు, నీవు ఎవరివో నిజం చెప్పు అని అడిగాడు. కర్ణుడు భయంతో వణుకుతూ, గురుదేవా, నేను బ్రాహ్మణుడను కాను, సూతుడను అని బదులిచ్చాడు. పరశురాముడు కర్ణుడు తనతో అసత్యం పలికినందుకు కోపించి, కపటంతో నీవు అసత్యమాడి నీవు నా వద్ద నేర్చిన అస్త్రవిద్యలు నీకు పనికి రాకుండా పోతాయి, నీకు పనికి రాకుండా పోవుగాక అని శాపమిచ్చాడు. కర్ణుడు ఖిన్నుడై అక్కడి నుండి సుయోధని వద్దకు వెళ్ళి జరిగినది చెప్పాడు. కనుక ధర్మరాజా, నీ అన్న కర్ణుడు అసత్యం పలుకుటలో ఆరితేరినవాడు అన్నాడు. కళింగ దేశపు రాజు చిత్రాంగదుడు తన కుమార్తె శుభాంగికి స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి సుయోధనుడు కర్ణునితో కలిసి వెళ్ళాడు. ఆ స్వయంవరానికి శిశుపాలుడు, జరాసంధుడు, రుక్మి మొదలైన రాజులు హాజరయ్యారు. స్వయంవరంలో శుభాంగికి ఆమె చెలికత్తె ఒక్కొక్క రాజును పరిచయం చేస్తూ ఉండగా శుభాంగి ఎవరి మెడలోనూ వరమాల వేయక సుయోధనుని కూడా దాటిపోయింది. అది చూసి సుయోధనుడు కోపించి ఆమెను తన రథం మీద పెట్టమని ఆజ్ఞాపించాడు. అది చూసి స్వయంవరానికి వచ్చిన రాజులంతా సుయోధని మీద విరుచుకుపడ్డారు. సుయోధనుడు వారితో ఘోరంగా పోరాడాడు. కర్ణుడు తన అస్త్రవిద్యా నైపుణ్యంతో రాజులందరితో యుద్ధం చేశాడు. కర్ణుని ధాటికి తాళలేక రాజులందరూ పారిపోయారు. సుయోధనుడు శుభాంగిని తీసుకొని హస్తినాపురానికి వెళ్ళాడు. ఆ సమయంలో తనకు జరిగిన పరాభవాన్ని తలచుకొని జరాసంధుడు కర్ణుని తనతో యుద్ధం చెయ్యమని కోరాడు. అందుకు అంగీకరించిన కర్ణుడు జరాసంధునితో యుద్ధం చేశాడు. ముందు అస్త్రశస్త్రములతో యుద్ధం చేశాడు. తరువాత జరిగిన బాహాబాహి యుద్ధంలో కర్ణుడు జరాసంధుని ఓడించాడు. కర్ణుని పరాక్రమానికి మెచ్చిన జరాసంధుడు అతనికి మాలినీ నగరాన్ని బహుకరించాడు. కర్ణుని గొప్పతనానికి కలత చెందిన ఇంద్రుడు కపట బ్రాహ్మణ వేషం ధరించి కర్ణుని కవచకుండలాలను దానంగా అడిగి పట్టుకు వెళ్ళాడు. అర్జునుడు కర్ణుని వధించగలగడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి కనుక ధర్మజ, నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు. మొదట బ్రాహ్మణ శాపం, తరువాత పరశురాముని శాపం, తరువాత ఇంద్రుడి కవచకుండలాలను పట్టుకుపోవడం, ఆపై కుంతీదేవికి ఇచ్చిన వరం కారణంగా మీ నలుగురు అన్నదమ్ములను విడుచుట, భీష్ముడు కర్ణుని అర్ధరథునిగా ప్రకటించుట, తరువాత శల్యుడు తన ములుకుల వంటి మాటలతో కర్ణుని హింసించుట, ఇన్ని తోడయ్యాయి కనుకనే అర్జునుడు కర్ణుని ఓడించగలిగాడు. ధర్మజ, అదీ కాక అర్జునునికి వరుణుడు, పరమశివుడు, ఇంద్రుడు, యముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వీరంతా దివ్యాస్త్రాలను ప్రీతితో ఇచ్చారు. అందువల్ల అర్జునుడు కర్ణుని వధించాడు. కానీ లేకున్నా కర్ణుని జయించడం అర్జునునికి వీలు కాని పని అని నారదుడు పలికాడు. నారదుని మాటలను విని ధర్మరాజు తీవ్రమైన శోకంతో మరింత కలత చెందాడు. పక్కనే ఉన్న కుంతీదేవి ధర్మరాజును ఓదారుస్తూ, నేను కర్ణుణ్ణి కలిసి అతని జన్మ రహస్యం చెప్పి అతనిని మీ వైపు రమ్మని ఆహ్వానించినప్పుడు సూర్యభగవానుడు వచ్చి, కర్ణ, కుంతి చెప్పింది నిజం అని పలికాడు. అయినా కర్ణుడు సుయోధనుని వదిలి రావడానికి ఇచ్చగించలేదు. అలాంటి కర్ణుని తలుచుకొని ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అని పలుకగా ధర్మరాజు తల్లిని ఏహ్యభావంతో చూసి, అమ్మా, నీవు ఈ రహస్యాన్ని మా నుండి దాచినందువల్లనే ఈ అనర్థం జరిగింది కనుక నేటి నుండి స్త్రీలకు రహస్యం దాచే శక్తి క్షీణించుగాక అని స్త్రీజాతినంతా ధర్మరాజు శపించాడు. అయినా ధర్మరాజు మనసు కుదుటపడలేదు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.
స్వస్తి.